ఒక మహిళను ఎక్కువగా అవమానించేది తోటి మహిళే. ఒక అమ్మాయి ప్రగతి సాధిస్తుంటే ఆమె ప్రగతిలో మద్దతివ్వడానికి లేక తనను ప్రోత్సహించడానికి పురుషులైనా ముందుకు వస్తారు. కానీ ఒక అమ్మాయి ప్రగతి సాధిస్తుంటే ఇతర అమ్మాయిలకు ఆమె అతిపెద్ద సమస్యగా మారుతుంది. మీరే అంటున్నారు పురుషుని తోడు కావాలని. మీరే ఎందుకు అబ్బాయిగా మారిపోకూడదు? అమ్మాయిగా ఉండడం చెడ్డ విషయమైతే మీరెందుకు అమ్మాయిగా ఉన్నారు? తాలిబాన్ లాంటి వారి నుండి సాంస్కృతిక శిక్షణ పొందండి. మిగిలిన మహిళా సమాజాన్ని ఎలా నల్లబుట్టల్లో చుట్టేయాలని. మీరు మీ పెంపుడు కుక్కను 2 లేదా 4 సార్లు కొడితే ఆ కుక్క కూడా మీ దగ్గరకు రాదు. ఒక వ్యక్తితో కొట్లాడిన తర్వాత మహిళలు ఆ వ్యక్తితో ఎలా వెళతారు? నీకే బాగా తెలుసు కదా ఒక మహిళ అంటే ఏంటని, ఒక మహిళకు వివాహం అంటే ఏంటని. అలాంటప్పుడు ఎందుకు ఆమెను ఇంటి నుండి తరిమేస్తున్నావు? గురువుగారికి నమస్కారాలు. నా ప్రశ్నేంటంటే, నాకు తెలిసిన ఒక 45 ఏళ్ల దంపతులు ఉన్నారు. ఇటీవలే వారికి 5వ కాన్పులో కొడుకు పుట్టాడు. ఇద్దరూ బాగా చదువుకున్నవాళ్ళు, ప్రభుత్వ సేవలో ఉన్నవారు అయినప్పటికీ వారు తమ పెద్ద కుమార్తెను, ఆమె తమ్ముణ్ణి చూసుకునేందుకు ఆమెను ఇంటిపట్టునే ఉంచేశారు. ఇది ఎంతకాలం కొనసాగుతుందో తెలీదు. కుటుంబ వంశాన్ని ముందుకు తీసుకుపోయేందుకు ఒక కొడుకు కావాలనే ఈ భావన. కాబట్టి గురువుగారు, నా ప్రశ్నేంటంటే, మన దేశంలో ఇలాంటి మూఢమైన పుత్రప్రేమ ఎప్పుడు అంతమవుతుంది? నేనేం చెప్పగలను? ఇది జ్యోతిష్య శాస్త్రమునకు సంబంధించింది. ఇదెప్పుడు ఆగిపోతుందో నేను మీకెలా చెప్పగలను? చాలా స్పష్టంగా అర్థం లేని కొన్ని విషయాలున్నాయి. ఇంత ఎక్కువ ఆబ్వియస్లీ అప్సెట్‌గా ఉంటాయి. వాటి గురించి ఏం చెప్పగలం? 45 సంవత్సరాల వయసు వాళ్ళు 5 లేదా 6 పిల్లలను కన్నారు. కొడుకు కావాలని చూస్తున్నారు. బహుశా 1 లేదా 2 కూతుర్లను చంపేసి కూడా ఉండొచ్చు. ఎందుకంటే 5గురు కూతుర్లను కన్నారు. ఇంకా వారికున్న మనస్తత్వం వల్ల కట్నపు వేధింపులు ఉండవచ్చు. కొడుకు పట్ల మక్కువ ఉన్నవాడు కట్నం కోరుకునేవాడై ఉంటాడు, అవునా? కొడుకు కావాల్సిందే. ఎందుకు? ఇంటికి కట్నం తీసుకుని వస్తాడు. 5గురు కూతుర్లు అయిపోయినారు. వారికోసం కట్నం ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరు ఇంత సంపాదిస్తారు? అందుకని మధ్యలో పుట్టిన 1-2 కూతుర్లను చంపుండొచ్చు కూడా. దీని గురించి మ్, ఏం చెప్పగలుగుతాను చెప్పండి? ఈ విషయం ఎంత ఎంత మూర్ఖత్వాన్ని చూపిస్తోందంటే దాని ముందు జ్ఞానం కూడా మౌనంగా ఉండిపోతుంది. ఎక్కడైనా ఎవరైనా ఒక చిన్నపాటి తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దవచ్చు. కానీ ఎవరైనా ఈ స్థాయి మూర్ఖత్వపు పనులు చేస్తుంటే మనం ఏం చెప్తాం? హ్మ్? మీరేం చెప్పారు? వారిద్దరు విద్యావంతులా? అవును. మ్మ్, దీన్ని విద్య అంటామా? మీరు ఎంత విద్యావంతులై ఉన్నా మీకిప్పటికీ జీవితాన్ని ఎలా జీవించాలో లెసమాత్రం తెలియదు. అందుకే మన విద్యా వ్యవస్థ అసమర్థంగా ఉంది. అది మహా అంటే మిమ్మల్ని ఒక ఉద్యోగం సంపాదించేలా చేస్తుంది. ఉం? మీకు ఫలానా ఉద్యోగం కావాలనుకుంటే అప్పుడు మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ పెట్టండి. మన విద్యా వ్యవస్థ కేవలం ఉద్యోగం పొందడానికి మాత్రమే పనికొస్తుందంతే. మన చదువు మనల్ని జంతువుల నుండి మనుషులుగా మార్చడం లేదు కదా. ఎందుకంటే ఈ రకమైన పనులు జంతువులే చేస్తాయి. జంతువులు తమ యవ్వనం ఉన్నంత వరకు పిల్లలను కలిగేంత వరకు పిల్లలను అవి కంటూనే ఉంటాయి. సంతానాన్ని కలిగించడమే వాటి పనిగా ఉంటుంది. ఇది మనిషిగా ఉండడానికి సంకేతం కాదు కదా. కానీ జంతువుల్లో మాత్రం కొడుకే కావాలని ఏమీ లేదు. ఇక్కడ 2 విషయాలు జరుగుతున్నాయి. ఒకటి, మీరు వీలైనంత వరకు బిడ్డల్ని కంటూ ఉండు. ఇంకా అందులోనూ కొడుకే కావాలి. అలాంటి వ్యక్తులు జంతువులలో ప్రత్యేక జాతికి చెందినవారు. జంతువులు కూడా వారిని విడిచిపెడతాయి. హ్మ్? వీరిని జంతువులే స్వయంగా పోరా జంతువా అని తిట్టి తరిమేస్తాయి. ఈ విషయంలో నేను ఏం చెప్పగలను? 45 ఏళ్ల
వయసులో కూడా పిల్లలు కలిగేలా ఎంతో నైపుణ్యం ఉన్న వ్యక్తులు వీరు. అది జీవితంలో ఒక దశకు చేరుకున్నాక, చాలా జీవితం చూసినాక తెలివి తక్కువ దద్దమ్మకు కూడా కాస్త వైరాగ్యము కలుగుతుంది. ఒక పనిని 100 సార్లు చేసిన తర్వాత కొద్దిగా దానిపై విరక్తి కలగాలి. కాని వాళ్ళింకా తమ వంశ వృద్ధిలోనే నిమగ్నమై ఉంటే ఏం చెప్పొచ్చు? నేను చెప్పేదేంటంటే నా వద్ద సరైన సమాధానం కాదు. అతనికి సరైన సమాధానం ఇవ్వడానికి నేను వేరొక మానసిక స్థితికి వెళ్ళాలి. చూడండి, ఇప్పుడు నేను వీరితో ఉన్నాను. వీరు ఆ ఆకాశానికి చెందినవారు. నేను వీరితో ఉన్న ఇంకా నాలో సగం అక్కడే ఊగిసలాడుతోంది. ఇప్పుడు ఆ స్థాయిలో ఏదైనా సమస్య తలెత్తితే నేను కూడా దాని గురించి మాట్లాడతాను. ఊహించుకోండి, ఒక ఆస్ట్రోనాట్ అక్కడ స్పేస్లో ఉన్నాడు అనుకోండి. ఇంకా అకస్మాత్తుగా స్పేస్ స్టేషన్లో కూర్చున్న ఆ వ్యక్తితో కింద భూమి మీద ఒకచోట చెత్త ఎక్కువగా ఉంది, అందులో పందులు దొర్లుతున్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏంటి అని అడిగినట్లు. అతనెక్కడ కూర్చుని ఉన్నాడు? అతను చంద్రునిపైన అంతరిక్ష కేంద్రంలో కూర్చుని ఉన్నాడు. ఆయన ముందు పెట్టిన సమస్య ఏంటి? కింద ఫలానా స్థలంలో ఫలానా దేశంలో ఫలానా జబ్బు వ్యాపించింది, బురదలో పందులన్నీ దొర్లుతున్నాయి, ఈ విషయంలో నేను ఏం చెప్పగలను అని అతను బిత్తరపోతాడు. ఈ విషయంపై ఏం చెప్పగలము? నేను కూడా ఏం చెప్పాలి? ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ఇద్దరున్నారు. ఇద్దరిలో ఒకరు కొంచెం మంచి బుద్ధి వస్తే బావుండేది, కానీ ఈ సందర్భంలో ఇద్దరూ కలిసి ఈ పని చేస్తున్నారు. అంతేకాక ఇక్కడ ఇద్దరిలో ఒకరు మహిళ. ఆమెకు తల్లి, ఆమె కూడా నేను మగబిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటుంది. మీరొకవేళ బాడీ ఐడెంటిఫైడ్ అయితే కనీసం మీ సొంత దేహానికి కాస్తైనా మర్యాద ఇవ్వండి. మీరు ఏ లింగానికి చెందినవారో అదే లింగం గురించి అవమానాల భావనలతో నిండి ఉన్నారు. నాకు ఒక కొడుకు కావాలి. ఎందుకు? ముందు మీరే ఎందుకు అబ్బాయిగా మారిపోకూడదు? వెళ్ళు, మీ లింగ మార్పిడి చేసుకో. ఈ రోజులో అటువంటి టెక్నాలజీ ఉంది. అమ్మాయిగా ఉండడం నీచమైందైతే అప్పుడు మీరెందుకు అమ్మాయిగా ఉన్నారు? ఒక అమ్మ ఒక కొడుకును కనడానికి ఇంత ఆతృత చెందుతుందో, మొదట ఆమె వెళ్ళి మారాలి. ముందామెను పురుషుడిగా మార్చండి. ఎందుకంటే ఆమెకు స్త్రీలంటే ద్వేషముంది. ఆమె స్త్రీలను ఒక బురదగా భావిస్తోంది. ముందు వెళ్ళి ఈమెను మార్చండి. లింగ మార్పిడి జరపండి. సరిపోతుంది. అలానే ఉన్న తండ్రి, ఆయన కూడా కూతుర్లంటే ఎంతో ద్వేషం, వాళ్ళ కొడుకు మాత్రమే కావాలి. అన్నిటికంటే ముందు అతని చుట్టూ ఎంతమంది స్త్రీలు ఉన్నారో వారిని అతని నుండి దూరంగా ఉంచాలి. ఈ మహానుభావుడు స్త్రీల పట్ల ద్వేషంతో ఉన్నాడు కాబట్టి అతని చెల్లిని, తల్లిని అతని నుండి దూరంగా ఉంచాలి. ఆయన కార్యాలయంలో ఎవరైనా స్త్రీలు ఉంటే వారిని కూడా దూరంగా ఉంచాలి. తన తల్లిదండ్రుల పేర్లు చెప్పమని ఎవరైనా అడిగితే అతను 2 పురుషుల పేర్లు చెప్పాలి. ఎవరైనా సంరక్షకుల పేర్లు అడిగితే తండ్రి పేరు చెప్పాలి. తల్లి పేరు గురించి అడిగితే తన చిన్నాన్న పేరు చెప్పాలి. ఒకరు నా పెదనాన్న, ఒకరు నా చిన్నాన్న. నాకు తల్లనేవారు లేరు. ఎందుకంటే ఒక స్త్రీ ఉండడం చాలా అగౌరవంగా ఉంటుంది. నేను ఒక స్త్రీకి జన్మించలేదు, నేను ఒక పురుషుడికి జన్మించాను. పాలు కూడా పురుషుడివే తాగాను. స్త్రీ నీచమైందనిపిస్తే జన్మనే ఇవ్వకు, ఒకవేళ పుట్టినా చంపేసేయి. పురుషులు గొప్పవారు. హీరోయిన్ ఉన్నటువంటి సినిమాలు కూడా చూడనివ్వకండి. వారికోసం ఒక ప్రత్యేక చిత్రాన్ని తయారు చేయాలి. దీనిలో అందరూ పురుషులే డాన్సులు చేస్తారు. ఎంత ఘోరమైన సినిమా అవుతుందది! బార్బా. బార్బీలో కొంచెం లింగ సమానత్వం ఉన్నది. అందులో ఒక పురుష పాత్ర కూడా ఉంది, కెన్ అనే పేరుతో. అందులో కొందరు పురుషులు కూడా ఉన్నారు. అలాంటి వారి కోసం తయారు చేయవలసిన పిక్చర్ బార్బా. ఇలాంటి సినిమాలు స్త్రీల పాత్రల్ని కూడా పాతకాలంలో రామ్లీల నాటకంలో లాగా పురుషులే పోషించాలి. ఈ విధంగా గ్రామాల నుండి వచ్చిన ఎవరో ఒక పోకిరి శూర్పణఖ పాత్రను పోషిస్తారు. ఈ ప్రజలు వాడు ముక్కునే కత్తిరించాలనేవారు, ఎందుకంటే వాడు పనికిరానివాడు.
అలాంటి వాడిని దుష్టపాత్రలైన మంత్రగత చేసేసి ముసలోళ్ళని భూతాలుగా చేశారు. మీరు ఏడాది పొడవునా చేసే పని వేదికపై కూడా చేయండి. జీవితం నుండి స్త్రీలని పూర్తిగా తొలగించండి, అంతే. ప్రపంచంలో ఎక్కడ ఒక్క స్త్రీ కూడా ఉండకూడదు. స్త్రీలు ఏ రకమైన సాహిత్యం రాయకూడదు, మాకవసరం లేదు. ఎక్కడైనా ఒక హోటల్లోకి వెళితే ఒక టేబుల్ వద్ద కూర్చొని ఒక స్త్రీ కూర్చొని ఉంటే, ఛీ, ఇలాంటి పనికి మాలిన వాళ్ళని కూర్చొనిచ్చారా ఇక్కడ అని టేబుల్, అలాంటి వారిని మనం పుట్టకముందే చంపేస్తాం. మాకు స్త్రీలు అవసరం లేదు. ఆసుపత్రికి వెళ్ళి అక్కడొక మహిళా డాక్టర్ ఉన్నారో లేదో చూడండి. ఉంటే అక్కడ ఒక బాంబును వేయండి. ఇది అధర్మాల అడ్డా. ఇక్కడొక మహిళ ఉందని చెప్పండి. మీరు వెళ్ళి తాలిబన్ల నుండి సాంస్కృతిక శిక్షణ పొందండి, మిగిలిన మహిళా సమాజాన్ని ఎలా అణచివెయ్యాలో అని. నల్ల బుట్టలలో ప్యాక్ చేసి కనిపించకుండా ఉంచాలి. నల్ల బుట్టలలో ప్యాక్ చేసి ఇంట్లో ఒక మూలలో వారిని కట్టిపడేయాలి. స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తొలగించండి. లక్ష్మీబాయి గురించి ప్రస్తావన రాకూడదు. ఏం మాట్లాడుతున్నావు సరోజినీ నాయుడు? ఈమెవరు? మాకు తెలీదు. మేరీ క్యూరీ పేరును సైన్స్ నుంచి తొలగించండి. వారెవరూ మాకు తెలీదు. సాహిత్యంలో మహాదేవి వర్మను తొలగించండి. ఎక్కడ్నుంచి వచ్చారు? ఇందిరాగాంధీని రాజకీయాల నుంచి తొలగించండి. మార్గరెట్ థాచర్ని తొలగించండి. మన పాఠ్యపుస్తకాల్లో ఈ వ్యక్తులెవరు? మనకు తెలీదు. పిటి ఉషా, పివి సింధులను క్రీడల నుంచి తొలగించండి. మాకు తెలీదు వారెవరో. పుట్టబోయే బాలురందరూ స్వలింగ సంపర్కులుగా మారాలి. ఎందుకంటే స్త్రీ ఇంత నీచమైందైతే వారు ఒక స్త్రీని తాకడమెందుకు? స్వలింగ సంపర్కుల కోసం ఒక ప్రత్యేక శిక్షణా శిబిరం ఏర్పడాలి. ప్రతి ఒక్కరికి నేర్పించండి. స్వలింగ సంపర్కులుగా మారడానికి ఇష్టపడిన వాడిని కూడా మార్చండి. ఆధ్యాత్మికతను వదులుకోండి. మీకింటివాడయ్యే శిక్షణ ఇవ్వాలని వారికి చెప్పండి. మీరంతా స్వలింగ సంపర్కుల. ఒక స్త్రీ అంత నీచమైందైతే మీరొక స్త్రీతో ఎలా సంబంధం కలిగి ఉంటారు? నీచమైన సంబంధం, అది శారీరక సంబంధం. వద్దు వద్దు, చీచీ. ఒక్క మహిళా యాంకర్ కూడా లేని న్యూస్ ఛానల్ మాత్రమే చూడాలి. ఒకవేళ కనబడిందంటే వెంటనే ఛానల్ మార్చండి. అప్పుడంతా తలక్రిందులవుతుంది. ఈ పురుషులందరూ ఎంతమంది 40, 50 మరియు 60లో ఉన్నారో వాళ్ళు రాత్రింబవళ్ళు న్యూస్ ఛానళ్లు చూస్తారు. వారెందుకు అలా చేస్తారో వారి భార్యలకు తెలుసు. వార్తలు చాలా సొగసుగా ఉంటాయి. వాళ్ళు తాజా వార్తలు కాదు, కానీ హాట్ న్యూస్ చూస్తున్నారు. లేదు, ఏమీ లేదు. మొత్తం మీసారు గడ్డాలు ఉన్న వాళ్లే ఉండాలి స్క్రీన్ పైన. అదే చూడండి. భాష నుండి స్త్రీలింగం మాటనే తొలగించండి. అది ఎందుకు ఉంచాలి? బుకలింగం మాత్రమే ఉంచండి, అది పురుషలింగం. ప్రతిదీ. గాలి వీశాడు మరియు నిప్పు మండుతున్నాడు. పెళ్లి కూడా ఒక పురుషుడితో చేసుకుంటే ఒక భార్య వచ్చిందని చెప్తావా? ఏం చెప్తావు? నా భార్య గడ్డం గీసుకొని వెళ్ళాడనా? నా భార్య గడ్డం పెరిగిపోయింది. నా భార్యకి అన్నిటినీ మార్చు.
దేవి మహాత్మను దేవు మహాత్మగా మార్చండి. 9 దుర్గలను 9 దేవులుగా మార్చండి. ఎక్కడంతా స్త్రీల తాకిడి లేదా సవ్వడి వినిపిస్తుందో అన్నిటినీ నిషేధించండి. సమాజమైన ఆధ్యాత్మిక స్థలమైనా సరే. ఏమంటావు మిత్రమా? శివుడికి శక్తిని, రామునికి సీతని ఎందుకుండనివ్వాలి? నలుగురు సోదరులను నిలబెట్టని. రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. దానిలో సమస్యేంటి? సీత ఏం చేస్తుంది? ఐదుగురు పాండవులందరూ ఒంటరిగా నిలబడండి. పాపం ద్రౌపది, ఆమె ఏం చేయాలి? 5 పురుషులు బావుంటుంది, మంచిది. ఇంకా అందులో ఒక్క భీముడ్లాగా. వాళ్ల మధ్యలోనే ఏం కావాలన్నా చేసుకో. హ్మ్? ఇలాంటి వారికి ఇదే చికిత్స. వారికి ఆధ్యాత్మికత నేర్పడం వల్ల ప్రయోజనం లేదు. ఇలాంటి వారికి ఏ స్త్రీ ఉండకూడదు. అవును, ఏ స్త్రీ? చంద్రుడి నుండి వెన్నెల వచ్చింది. సినిమాలో డ్యూయెట్స్ ఉన్న పాటలు ఉంటున్నప్పటికీ 2 పాత్రలు పురుషులే చెయ్యాలి. కాబట్టి ఒకవైపు పురుషుడుండాలి, ఇంకోవైపు కూడా పురుషుడే ఉండాలి. ఇద్దరు ఒకరికొకరు ప్రేమను వ్యక్తం చెయ్యాలి. లతా మంగేష్కర్ గాత్రం మార్చి ఆమె గాత్రాన్ని మొహమ్మద్ రఫీ గాత్రంగా మార్చండి. ఒకవైపు కిషోర్ కుమార్, ఇంకోవైపు మొహమ్మద్ రఫీ. వారిద్దరు ఒకరికోసం ఒకరు పాడాలి, నువ్వు నా ప్రాణానివి, నువ్వు నా జతగాడివి అని. ఎందుకు లతా మంగేష్కర్? దీనికి వేరే సమాధానం లేదు, ఆధ్యాత్మిక సమాధానం లేదు, దీనికి ఇదే సమాధానం. ఇది ఆచరణాత్మకమైంది. స్త్రీతో ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్న వారందరినీ స్త్రీల నుంచి దూరం చెయ్యాలి. స్త్రీకు కూడా వారి నుండి దూరంగా ఉండటమే పరిష్కారము. ఎందుకు మీరు వారి జీవితాల్లోకి వెళ్ళాలి? మీకు చాలా సమస్యలున్నాయి, మీరు దూరంగా వెళ్ళండి. మీకు కుమార్తె వద్దన్నప్పుడు భార్య మాత్రం ఎందుకు కావాలి? ఇద్దరూ స్త్రీలే. ఇది క్లాస్ స్ట్రగుల్. ఈ క్లాస్ ఏంటి? మరియు మీరేం చేయాలనుకుంటున్నారు? దూరంగా వెళ్ళండి. ఎక్కడైనా ఇలాంటి మానసిక స్థితి చూస్తే అక్కడికెళ్ళి మిమ్మల్ని మీరు ఎందుకు అవమానించుకుంటారు? దూరంగా వెళ్ళి మీ పని చూసుకోండి. మీరు ప్రకృతిలో జన్మించారు, మేము కూడా ప్రకృతిలో జన్మించాం. ఇద్దరికి సమాన హక్కులు ఉన్నాయి. మీరు మీ గురించి చూసుకోండి, మేము మా గురించి చూసుకుంటాం. వీళ్ళది చాలా గొప్పగా ఉంటుంది, ఒక సోదరుడు మరొక సోదరుడికి రాఖీ కడితే. అది రాఖీ కాదు, రాఖ అవుతుంది. స్త్రీలను మాత్రమే కాదు, స్త్రీ లింగాన్ని కూడా భాష నుండి నిషేధించాలి. నిజానికి సమస్య ఏంటంటే స్త్రీలు కూడా ఈ కుళ్ళిన ఆలోచనలో సమాన పాత్రధారులే. మీరు కేవలం ఒక అడుగు వెనక్కి వేసి ఇలాంటి వారిని బహిష్కరించాలి, అప్పుడిది సమసిపోతుంది. కాబట్టి మీకొక స్త్రీ అక్కర్లేదు, మీకు ఒక స్త్రీ కూడా దొరకదు.
నాకు స్త్రీ వద్దని చెప్పడానికి మీకు పూర్తి హక్కుంది, ఎందుకంటే ఎవరిష్టం వారిది. నాకు స్త్రీ వద్దని మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒక స్త్రీకి కూడా సమాన హక్కు ఉంది నాకు పురుషుడక్కర్లేదు అని చెప్పడానికి. మీకు స్త్రీ అవసరం లేదు, మాకు పురుషుడు అవసరం లేదు. వెళ్ళు, మీ బార్బా ప్రపంచంలో ఉండు. బార్బీ ప్రపంచం గులాబీ రంగులో ఉంది, బార్బా ప్రపంచం ఏ రంగులో ఉంటుంది? కొంచెం నలుపు నీలం, వారిదే రంగు ఆ రంగులో ఉంటుంది. గుద్దినప్పుడు వచ్చే కళ్ళ చుట్టూ వచ్చే నీలి నలుపు రంగులాగా ఉండాలి. వెళ్ళండి, వెళ్ళందరూ కలిసి ఉండండి. కాని స్త్రీలు ఎప్పుడు ఇలా చేయలేదు. ఆమె అవమానాలెన్ని జరిగినా భరిస్తూనే ఉంది. నాకు అర్థం కావడం లేదు, ఒక స్త్రీ ఏ రకంగా అబార్షన్లో పాల్గొంటుంది అని. పురుషుడు చెప్తున్నాడు, అది అబార్షన్ చేసుకోవడానికి డిసైడ్ అయిపో. ఒకే ఒక మాట. అయితే ఒక స్త్రీనే తన గర్భంలో ఉన్న ఆడబిడ్డను గర్భస్రావం చేస్తానని చెప్పినప్పుడు ఒక అమ్మాయి కాబట్టి నమ్మడం అసాధ్యం. ఇదెలా జరుగుతుంది? మీరెందుకు ఈ విషయంలో సహాయం చేస్తున్నారు? ఇందులో మీదేముంది? మీరెళ్ళిపోండి. పురుషుల్ని వాళ్ళ ప్రపంచానికి వెళ్ళనివ్వండి, నడుపుతారు. మేమక్కడుండము, మీకు కొడుకు కావాలంటే ఎలాగో అలా పుట్టించుకోండి. మమ్మల్ని తాకడానికి రాకండి. మీ కొడుకు కావాలనుకుంటే ఒక అమ్మాయి ద్వారా కావాలని ఎందుకు అనుకుంటున్నారు? నన్ను తాకడానికి ఎందుకొస్తున్నారు? మీ శరీరం నుండి కానండి. మీలాంటి కొడుకు కావాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అందరూ కలిసి ఒక అబ్బాయిని కనండి. ఏ స్త్రీ వద్దకు వెళ్ళకండి. జంతువులకు కూడా తెలుసు తమకు తన్నులు పడే చోటు నుండి పారిపోవాలని. స్త్రీలలో ఎంత సహనముందో నాకు తెలియదు, ముఖ్యంగా భారతీయ స్త్రీలలో. వారు తన్నులు తింటూనే ఉన్నారు. భారతదేశ జనాభాలో నుంచి 5 కోట్ల మంది మహిళలు తప్పిపోయారు. ఆ సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇది దేశంలో అతిపెద్ద చర్చనీయాంశమయ్యుండాలి. కానీ మీడియాలో గాని దేశంలో గాని ఎవరు దీని గురించి మాట్లాడరు. ఈ 5 కోట్ల మంది మహిళలు ఎక్కడా? భారతదేశ జనాభాలో 73-74 కోట్ల మంది పురుషులు ఉండగా 70 కోట్ల మంది మహిళలు కూడా లేరు. 4-5 కోట్ల మంది మహిళల లోటు ఉంది. వారు తప్పిపోయారు. వారు హత్య చేయబడ్డారు, కానీ ఎవరూ మాట్లాడడానికి ఇష్టపడరు. ఇంతకన్నా పెద్ద సామూహిక హత్యాకాండ, మానవ నరసంహారం మరొకటుండదు. కానీ ఇది నారీ సంహారం కాబట్టి నరసంహారమని కూడా పరిగణించబడదు. మీరు మీ పెంపుడు కుక్కను 2-3 సార్లు కొడితే ఆ కుక్క కూడా మీ దగ్గరకు రాదు. మహిళలు ఇన్ని దెబ్బలు తిని మళ్లీ పడుకునేందుకు ఎలా సిద్ధమవుతున్నారు? ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో, రాజస్థాన్లో, హర్యానాలో ఇదే ఎక్కువగా జరుగుతోంది. వారంటారు, మొగుడు కొట్టకపోతే ప్రేమించడం లేదు అని. కాబట్టి ఇదొక ఆచారంగా మారింది. ప్రతిరోజు మొగుడు మొదట స్త్రీని కొడతాడు, తర్వాత లైంగికంగా దోచుకుంటాడు. ఇది జంతువులు కూడా భరించవని నేను చెప్తున్నాను. ఏమి నిర్బంధం ఉంది? భర్త లేకుండా చేయలేని పెద్ద ఖర్చులు ఏమున్నాయి? భర్త ఎలాంటి భద్రత కల్పిస్తున్నాడు? మనుషులు పెళ్లి కోసం చచ్చిపోతున్నారు. పెళ్ళైనాక అది ఎంత నరకమైనా వారు అక్కడే మగ్గిపోతున్నారు. అమ్మాయికి 25 ఏళ్లైనా ఇంకా పెళ్లి కాలేదని అమ్మలు పిచ్చిగా ఆహాకారాలు చేస్తారు. నీకే బాగా తెలుసు కదా ఒక మహిళంటే ఏమిటని, ఒక మహిళకు వివాహం అంటే ఏంటో. అప్పుడెందుకు ఆమెను ఇంటి నుండి తరిమేస్తున్నావు? ఆమెను బాగా చదివించు, శక్తివంతురాల్ని చెయ్యి, ఆమె ఒక ఉద్యోగం పొందడానికి, స్వతంత్రంగా నిలబడ్డానికి. కానీ దానికి బదులుగా మీరు ఆమెకు పెళ్లి చేసి వీడ్కోలు చెప్పడంలో బిజీగా ఉన్నారు. ఇక్కడి నుంచి వెళ్ళిపో, బయటికెళ్ళు, పెళ్లి చేసుకున్నావు, మీ ఇంటికెళ్ళిపో అని. ఒక మహిళను ఎక్కువగా అవమానించేది తోటి మహిళే. అందుకే ఆమె బలహీనంగా మారింది. ఆమె పేరు శక్తి, కానీ ఆమె జీవితం పూర్తిగా శక్తిహీనమైనది.
అదే బలహీనత ఆమె వ్యక్తిత్వంలోని ప్రతి అంశంలోనూ కనిపిస్తుంది. ఆమె పురుషుల మీద ఆధారపడి ఉంటుంది. అప్పుడు క్రమంగా ఈ బలహీనత కపటంగా మారుతుంది. ఎందుకంటే అది కుట్ర పన్నడానికి ఆమెను బలవంత పెడుతుంది. మీరు బలహీనంగా ఉన్నారు, అందుకే మీరు భయపడతారు. భయపడినప్పుడు మీరు మీ భద్రతను ఏ విధంగానైనా పొందాలనుకుంటున్నారు. అప్పుడు ఆమె అన్ని విధాలుగా అన్ని చోట్ల ఆట ఆడడం ప్రారంభిస్తుంది. స్త్రీని నిందించడానికి, పురుషునికి మరో సాకు లభించింది. ఇదిగో చూడు, చరిత్రహీనురాలు ఎలాంటి పన్నాగాలు పన్నుతోంది. కానీ ఈ పన్నాగాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆమె మానసిక బలహీనత నుంచి వస్తున్నాయి. పురుషులు లేకుండా స్త్రీలు జీవించలేరన్న నమ్మకాన్ని మనము ఏర్పరచుకున్నాం. ఆమెకు మొదట తండ్రి అవసరం, తర్వాత భర్త, ఆ తర్వాత ఒక కొడుకు. మన మను మహారాజ్ కూడా ఇదే మాట అన్నారు. ఒక మహిళ ఎప్పుడు స్వతంత్రంగా ఉండకూడదని ఆయనన్నారు. దీన్నెక్కువగా స్త్రీలు సొంతం చేసుకున్నారు. వారెప్పటికీ స్వేచ్ఛగా ఉండకూడదు. ఇంకా వారి జీవితంలో తోడు లేకపోతే అప్పుడు వారి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. వారెక్కడా బ్రతకలేరు అని. ఒక చిన్న ప్రయోగం చేసి చూడండి, ఇది నిజమేనా అని. ఎవరో ఒకరిపై ఆధారపడి జీవించడమంటే అవమానకరమైన జీవితం. అనేకసార్లు అది అవమానకరమైన జీవితమే కాదు, అది మృత్యువు కూడా. గర్భంలో, ఇతర మార్గాల్లో మరణం. స్త్రీ తన పట్ల తాను ద్వేషంతో నిండి ఉంది. స్త్రీలు స్త్రీల పట్ల ద్వేషంతో నిండి ఉన్నారు. అందుకే స్త్రీలు స్త్రీలను దోపిడీకి సిద్ధమవుతారు. దీనికి మరో రుజువు చూడండి. మనకొక మహిళ ఇంకొక మహిళ మధ్య బలమైన స్నేహం ఎప్పటికీ కనపడదు. స్త్రీలు స్త్రీలను ఇష్టపడనందున స్త్రీలకు స్త్రీ గురించి ఒక రకమైన ద్వేషభావాన్ని నూరిపోశారు. మీరు సులభంగా చూడొచ్చు, 4-5 అబ్బాయిలు ఒకరితో ఒకరు ఆనందంగా గడుపుతుంటారు. కానీ 4-5 అమ్మాయిలు ఒకరితో ఒకరు ఆనందించడం కనిపించదు. అమ్మాయిల మధ్య మరింత అసూయ ఉంటుంది. ఇది అబ్బాయిల్లో కూడా ఉంటుంది, కానీ అబ్బాయిల్లో చాలా తక్కువగా ఉంటుంది. అమ్మాయిలు ఒకరితో ఒకరు కలిసిన వెంటనే అసూయ మొదలవుతుంది. ఎందుకంటే అది వాళ్లకు తమ పట్ల తమకే ద్వేషభావన ఏర్పరిచింది. ఒక అమ్మాయిని తీసుకున్నారంటే ఒక అబ్బాయితో చాలా సౌకర్యవంతంగా ఉంటుంది, అది తనకు ద్వేషాన్ని కలిగించదు. అబ్బాయిలు కూడా తమలో తాము సంతోషంగా ఉంటారు. ఒక అమ్మాయి తోటమ్మాయితో సంతోషంగా ఉండదు. ఒక అమ్మాయి ప్రగతి సాధిస్తుంటే ఆమె ప్రగతిలో ఆమెకు మద్దతు ఇవ్వడానికి లేక ప్రగతికి సంతోషించడానికి కొంతమంది అబ్బాయిలు రావచ్చు. కానీ ఒక అమ్మాయి ప్రగతి సాధిస్తుంటే ఇతర అమ్మాయిలకు ఆమె అతిపెద్ద సమస్యగా అవుతుంది. ఈ మొత్తం కండిషనింగ్, ఈ మానసిక సంస్కారాన్ని సరిదిద్దాలి. లేదంటే మానవ జనాభాలో సగం మంది అనారోగ్యంతో ఉంటారు, సగం మంది అనారోగ్యంతో ఉంటే మిగిలిన సగం మంది కూడా అనారోగ్యంతో ఉంటారు. అప్పుడు మానవాళి మొత్తం అనారోగ్యంతో ఉంటుంది. ధన్యవాదాలు గురువుగారు.